మంత్రివర్గం ఒకసారి వెళ్దాం. తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంకు సంబంధించి కూడా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేశారు. సీనియర్స్ చాలా తక్కువ మంది. ఇప్పుడు మీరు యనమల రామకృష్ణుడు క్యాబినెట్లో లేరు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేరు, కేవలం ఒక అచ్చెన్నాయుడు మాత్రమే సీనియర్ గా మనకు కనిపిస్తారు. ఇంతకుముందు మంత్రివర్గంలో పనిచేసిన చాలా మందికి పరిటాల సునీత లేరు. మొత్తం లోకేష్ చాయిస్ అని చెప్పారు మంత్రివర్గంలో, అంటే లోకేష్ కి మార్గం సుగమం చేస్తున్నారని చెప్పారు. సేమ్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా మనం చూస్తే గనక ఫస్ట్ చాయిస్ ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి కాకుండా లేని వాళ్ళ గురించి మాట్లాడదాం. ఎమ్మెల్సీ టర్మ్ ఇప్పుడు యనమల రామకృష్ణుడు అయిపోతుంది టర్మ్, కానీ యనమల రామకృష్ణుడికి అవకాశం ఎమ్మెల్సీగా కూడా ఇవ్వలేదు. మంత్రి పదవి పక్కన పెడితే ఎమ్మెల్సీగా కూడా ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే, ఒకటి 94 to 99 మధ్య స్పీకర్ గా పనిచేశారు యనమల రామకృష్ణుడు. ఎన్టీఆర్ ఆగస్టు సంక్షోభం సమయంలో స్పీకర్ గా ఉంది యనమల రామకృష్ణుడు. అప్పుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా సపోర్ట్ గా నిలిచారు. ఆ అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదంటారు కదా. సో వీళ్ళిద్దరు టర్మ్స్ బాగానే ఉన్నాయి. 99 to 2004 కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పదవి యనమల రామకృష్ణుడికి ఇచ్చిన సందర్భం ఉంది. 2014 to 19 కూడా ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడే ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. అయితే మీరు 2004 తర్వాత తుని నియోజకవర్గం యనమల రామకృష్ణుడిది. 2004 తర్వాత తుని నియోజకవర్గంలో ఎప్పుడు కూడా యనమల రామకృష్ణుడు గెలవలేదు. 2004 పోయింది, 2009 ఓడిపోయినారు, 14 ఓడిపోయినారు, 19 ఓడిపోయినారు. వరుసగా 4 ఎలక్షన్స్ ఓడిపోవడం. తునిలో అప్పుడు 2008లో ఎమ్మెల్సీ చేశారు యనమల రామకృష్ణుడు. సో అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతూ వస్తున్నారు యనమల రామకృష్ణుడు. తమ్ముడు కృష్ణుడు యనమల కృష్ణుడు ఎన్నికలకు ముందు సడన్ గా యనమల కృష్ణుడు వైసీపీలో జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు యనమల రామకృష్ణుడుకు సంబంధించి కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పుడు తుని ఎమ్మెల్యే ప్రస్తుతం. ఈయన ఎమ్మెల్సీ పోయినసారి ఇచ్చిందే ఇప్పటి వరకు ఉంది. ఎమ్మెల్యేగా తుని ఎమ్మెల్యేగా యనమల రామకృష్ణుడు డాక్టరే ఉన్నారు. ప్లస్ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా సమీప బంధువు అవుతారు యనమల రామకృష్ణుడు. సో ఆయన ఇంట్లోనే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక లోక్సభ సభ్యుడు ఉన్నారు, ప్లస్ ఈయనకి ఎమ్మెల్సీ ఇప్పటి వరకు ఉంది. అయితే మంత్రివర్గంలో చోటు రాకపోవడంతో యనమల రామకృష్ణుడు ఒక ఘాటు లెటర్ రాశారు. అంటే అది మంత్రివర్గంలో చోటుకు రాలేదని కాదు, ఈ సీపోర్ట్ వ్యవహారంకు సంబంధించి చాలా ఘాటైన లేఖ రాస్తూ కమ్మ కులాన్ని వ్యతిరేకిస్తూ ఆయన లేఖ రాసిన పరిస్థితి. కమ్మ కులస్థం పేరు అని బహిరంగంగా చెబుతూ లేఖ రాసిన పరిస్థితి. సో ఆయన హైకమాండ్ ధిక్కరించేలా, అంటే మంత్రి పదవి రానందుకు చంద్రబాబు నాయుడు ఏ భావనలో ఉన్నారంటే, పార్టీ అనేక అవకాశాలు కల్పించింది. 2004 నుంచి ఎప్పుడూ ఆయన గెలవలేదు ప్రత్యక్ష ఎన్నికల్లో కదా. ఫస్ట్ టైం ఆయన డాక్టర్ ఈ ఎలక్షన్ లో గెలిచారు. డాక్టర్కే టికెట్ ఇచ్చింది, బయట వాళ్ళకి ఇవ్వలే కదా. ఆయన తమ్ముడికి ఆయనకు టికెట్లు ఇస్తున్నా యనమల రామకృష్ణుడు కొన్నిసార్లు పోటీ చేశారు, యనమల కృష్ణుడు పోటీ చేశారు. కానీ ఏ రోజు తుని నియోజకవర్గం నుంచి వాళ్ళిద్దరూ గెలవని పరిస్థితి. అయినా కంటిన్యూస్ గా ఎమ్మెల్సీ ఇస్తూ వస్తున్నాం. 2014లో ఆర్థిక మంత్రి చేశారు, 2004లో ఓడిపోయినా సరే ఆయనకు మళ్ళీ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు, 2009. సో ప్రతిసారి ఆ ఇంపార్టెన్స్ కంటిన్యూ అవుతూనే వస్తుంది కదా. వస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి మంత్రివర్గంలో ఈసారి చోటు ఇవ్వకపోతే అంత ఘాటైన లేఖ రాయడం ఎందుకని చంద్రబాబును కూడా బాధిస్తుంది కదా అనిపిస్తుంది కదా చంద్రబాబు నాయుడు కూడా. అంటే ఎందుకు యనమల రామకృష్ణుడు ఈ విధంగా ధిక్కరించేలా మాట్లాడుతున్నారు. పైగా అది క్లియర్గా తెలిసిపోతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు నువ్వు టార్గెట్ చేయాలి, మంత్రివర్గంలోకి నన్ను తీసుకోలేదు కాబట్టి. కానీ ఆయన ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరికి ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ముందు నుంచే ఊహించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఫుల్ మెజారిటీ ఉంది అసెంబ్లీలో కదా. 164 మంది సభ్యులు కూటమి, జనసేన 21, బీజేపీ 8 తీసేస్తే 29 తీసేస్తే 140 సీట్లు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. ఇప్పుడు అవసరం లేదు కదా. మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బోల్డ్ డిసిజన్ తీసుకుంటారు. ఇప్పుడు కూడా డిఫెన్సివ్ గేమ్ ఎందుకు ఆడతారు చంద్రబాబు నాయుడు?
ఇప్పుడు కూడా పార్టీలో తన పట్టు నిలుపుకోవాలి కదా. అవును. పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు ఆల్రెడీ ఉన్నారు కదా. సో ఆల్రెడీ ఆయనకు థర్డ్ టైం ఎమ్మెల్సీ ఇవ్వడం, 2008 నుంచి 3 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంకా వేరే వాళ్ళకు కూడా పార్టీలో అవకాశాలు ఇవ్వాలి కదా. అదే సమయంలో యాదవ సామాజిక వర్గానికి ఇబ్బంది రాకూడదు, ఎందుకంటే యాదవ సామాజిక వర్గంలో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద లీడర్ యనమల రామకృష్ణుడు. పేరు రామకృష్ణుడు కానీ యాదవ సామాజిక వర్గం. సో అదే సామాజిక వర్గానికి సంబంధించి బీద రవిచంద్ర యాదవ్ కు ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ఒక యాదవ్ యనమల రామకృష్ణుడిని పక్కన పెట్టి ఇంకో యాదవ్ కు అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు. ప్లస్ లోకేష్ కు యనమల రామకృష్ణుడుకు పెద్దగా పొసగదు అంటారు. అంటే లోకేష్ నాయకత్వాన్ని యనమల రామకృష్ణుడు ఇష్టపడట్లేదు. కొంత ఆయన పార్టీ నేతలు చెప్పేది ఏంటంటే నేను చాలా సీనియర్ను అన్న భావంతో ఉంటారు కాబట్టి లోకేష్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయడం ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో యనమల రామకృష్ణుడుకు ఈసారి అవకాశం దొరకలేదు. ఇక